ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 11వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరియు ఆ వారం రోజులు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు మారవు. అంటే గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో, మేషంలో గురువు, కుంభంలో శని, మీనంలో రాహు, కన్యలో కేతుగ్రహ సంబంధం కలిగి ఉంది. ఇక ఈ వారము చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు మారిపోతూ ఉంటాడు కాబట్టి కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు చంద్రుడి యొక్క సంచారము, మరియు రవి, కుజ, బుధ గ్రహాలు మకర రాశిలోని, ధనస్సులో శుక్రుడు ఉన్నాడు. అయితే ఈ శుక్రుడు 12వ తేదీ మకరంలోకి మారడము, రవి 14వ తేదీ కుంభంలోకి మారుతున్నాడు. అంటే ఈ 2 గ్రహాలు రవి శుక్రులు మాత్రం మారుతున్నారు. కావున ఈ యొక్క గ్రహస్థితి అనుసరించి మీకు ఏ విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు బాగా కలిసి రానున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు ముఖ్యంగా ఈ వారం నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనకి ఏ సమస్య ఉంటే జాతచక్రం లేదు, ఏమీ లేదు, సమస్యని బట్టి ఈ వారం ఉన్న గ్రహస్థితిని బట్టి మీరు చేసుకునే పరిహార మార్గం కానీ, మంత్రం కానీ, గోసేవ కానీ ఏం చేసుకోవాలనేది నేను మీకు ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మీకు చిన్న అపోహల్ని, ఏదో జరిగిపోతుందేమో, ఏదో జరుగుతుందేమో ఒక భ్రమని కలిగిస్తూ ఉంటుంది. దుర్గానామం ద్వారా భ్రమను మీరు తొలగించుకోవచ్చు. ధనపరంగా, కుటుంబపరంగా మంచి గ్రోత్ అనేటువంటిది మీకు ఉంది. కాకపోతే ఈ వారం మీరు ఎవరితోనైనా 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, 11 దాటిన తర్వాత మీకు 12వ తేదీ నుంచి శుక్రుడు వెళ్ళి కుజబుధుల మధ్యన ఉంటున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, ఒక మాట అనుకునేటప్పుడు కాస్త పకడ్బందీగా చేసుకోండి. లేనట్లయితే ఆ మాట అనుకునే విషయంలోనే కొంత తేడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా 11, 12 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే 13, 14 తేదీలు మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి రోజులుగా చెప్పచ్చు. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా ఫీల్డ్ కావచ్చు, అందులో కెమెరా ఫీల్డ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటి వాటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తుంది. అయితే ఇక్కడ మీకు 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైనా ఒక వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, పార్ట్నర్స్ని చేర్చుకునేటువంటి విషయాల్లోని, వివాహ సంబంధించినటువంటి విషయంలో, మీరు ఎవరినైనా సరే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఈ చంద్రుడు ఉన్న స్థితిని, కేతువు ఉన్న స్థితిని, గ్రహాలు ఉన్న స్థితిని కనుక చూసుకున్నట్లయితే అటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరియు మీ బంధువర్గంలోనే ఎవరైనా మీకు సంబంధం ఇష్టపడి కలుపుకోవడానికి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు కాస్త చూసి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ వారం ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంది. ఇక ప్రధానంగా 14వ తేదీ తర్వాత నుంచి కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గా ఆరాధన మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఎవరికైనా జాతచక్రం లేదండి, డేట్ ఆఫ్ బర్త్, టైం ఏమీ తెలియదు, కానీ నా సమస్య ఇది, ఏం చేయాలి అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటే కనుక, ప్రమోషన్స్ రావట్లేదు, నాకు ఏం చేయాలి అని ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ రవిగ్రహంతో పాటు శని, రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి.
చేసి మీకు దగ్గరలో గోశాల గనక ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లము మరియు గోధుమ రవ్వ అంటారు, ఈ రెండింటిని తీసుకొని దేశీవాలి గోవుకి తినిపించండి. ఇక అదేవిధంగా కొంతమందికి ప్రమోషన్స్ కోసం చూస్తూ ఉంటారు, ఏమండి మాకు ప్రమోషన్ వస్తే బాగుండు అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పాను ప్రమోషన్స్ అంటే ప్రమోషన్తో పాటు ప్రదేశం మార్పు కోసం చూస్తూ ఉంటారు. అంటే ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, మారాలి అనేటువంటిది చూస్తూ ఉంటారు. అటువంటి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలి? పెరుగన్నాన్ని ఒక 11 మందికి సరిపోయేంత పెరుగన్నాన్ని తయారు చేసి ఈశ్వరాలయంలో నైవేద్యంగా పెట్టి ప్యాక్స్లా కట్టైనా మీరు పంచవచ్చు. లేదు మీకు దగ్గరలో నవగ్రహ ఆలయం ఉన్నట్లయితే ప్రధానంగా నీరు, పసుపు నీరు తీసుకొని చంద్ర, శని, రాహుగ్రహాల మీద అభిషేకంగా చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి చూడండి భూ సంబంధించినటువంటి వివాదాలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. భూ సంబంధించిన వివాదం పోవట్లేదండి, లేకపోతే భూమి మూలంగా ఏదైనా ఒక బిజినెస్ జరగాలని ఉంటుంది, లేదా ఒక గొడవ, సంథింగ్ ఒక గొడవ అనుకుందాం, ఆ గొడవ తీరట్లేదు. అప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఈ వారం ప్రత్యేకంగా మీరు విష్ణు సహస్రనామాలు సూర్యభగవానుని చూస్తూ ఒక 10 నిమిషాల ముందు ఓం మిత్రాయ నమః అనేది చేయండి. చేసిన తర్వాత సూర్యుడిని చూస్తూ మీరు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. ఒకవేళ చదవడం రాదు, వినండి కనీసం విష్ణు సహస్రనామాల్ని, సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి సంతాన సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అటువంటి వారు చేయవలసింది ఏమిటి అంటే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణతో పాటు ఓం దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. మరియు దీంతోపాటు గోవుకి అరటికాయలు తినిపించండి. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా స్కందుని యొక్క ఆలయంలో కూర్చొని కనుక దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసినట్లయితే సంతాన యోగము, సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. దీంతోపాటు శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. మరి వివాహం అవ్వట్లేదండి, జాతచక్రం లేదు, ఏం లేదు, ఏం చేయాలి అంటే మీరు నవగ్రహాలలో శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో అదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఓం శుక్రవే నమః, ఓం రవాయ నమః, ఓం కుజాయ నమః, ఓం బుధాయ నమః అనుకొని లలితా సహస్రనామాలు ఏదైనా అమ్మవారి ఆలయంలో కూర్చొని పూర్తి లలితా సహస్రనామాలు చేయొచ్చు. లేదా వివాహం కోసం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు. ఇక ఏదైనా వ్యాపారం, మాకు వ్యాపారం మొదలుపెట్టాం కానీ అంత పెద్దగా ముందుకు వెళ్ళట్లేదండి, జాతచక్రం లేదు, ఏమిటి పరిష్కారము అంటే మీరు రావి చెట్టు ఉంటుంది మనకి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఓం నమో నారాయణాయ అనే నామంతో ప్రదక్షిణం చేయండి. ఇదంతా ఈ వారానికి సంబంధించిన ఇప్పుడున్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ అనుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 11 కానీ 41 కానీ చేసి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయండి వాటి మీద. ఏది ఆ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి వాటి మీద. అదేవిధంగా కొంతమంది కొన్ని భయాలు ఉంటుంటాయి, ఏమంటే అసలు ఏం జరుగుతుంది ఏంటో భయంగా ఉందని. పితృదేవతలను తలుచుకోండి, మీ తాతలు ముత్తాతలు ఉంటారు, వారిని ఒక్కసారి స్మరించుకొని వాళ్ళకి నైరుతి దిక్కు తిరిగి నమస్కరించుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఆటంకాలు కలుగుతున్నాయనుకోండి, మీకు కలిగే ఆటంకాలకి ముఖ్యంగా మీరు చేయవలసింది ఓం గం గణాధిపతయే నమః అని అనుకుంటూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కేతువు యొక్క స్తోత్రం లేదా ఓం కేతవే నమః అనుకున్నా సరిపోతుంది. అలా నిత్యము చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే రోగబారిన ఎక్కువగా పడుతున్నామండి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా నవగ్రహాల్లో శని, కేతు ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, లలితా సహస్రనామాలలో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినియే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక చాలామందికి ఈ వార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, మరి దీనికి సంబంధించినటువంటి వార ఫలితాలే పనిచేస్తాయి, మాస ఫలితాలే పనిచేస్తాయి అనుకుంటుంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ జన్మజాతక ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే మీ యొక్క కర్మ
మీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ అదే మీకు వెంటొస్తూ ఉంటుంది. కాబట్టి మీ జాతక చక్రంలో మీ తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశము, సమయాన్ని బట్టి మీ లగ్నం ఏమిటి అనేటువంటిది ఉంటుంది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ మార్గంలో వెళ్తే ధన సంపాదన ఉంటుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది, మీ జన్మజాత చక్రరీత్యా ఏ దిశలో ఉంటే మంచిది, అన్ని దిశలు మంచివే కానీ ఏ దిశలో ఉంటే మంచిది, సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహము, వ్యాపారము, అదేవిధంగా వృత్తి, విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. చాలామందికి అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనేది తెలియదు, రాంగ్ టైంలో చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్స్ ప్లానెట్స్ ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు ఎప్పుడూ కూడా మనకి హాని చేయాలని ఉండవు. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి మన కర్మల్ని బట్టి. నవగ్రహాలను ఎప్పుడూ కూడా అవి మనకు హాని చేస్తున్నాయనే భావన అస్సలు ఉండకూడదు. మనకి ప్రసన్నం వాటి అనుగ్రహం లేదు, అయ్యో వాటి అనుగ్రహం కావాలనుకొని మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కనుక నమస్కరించుకున్నట్లయితే, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు కనుక నిత్యము కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క తలరాతను అమ్మవారు మార్చి మీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తుంది. శ్రీమాత్రే నమః.